తెలుగు కవయిత్రి రామాయణాన్ని తొలిసారి తెలుగులోకి రచించిన మొల్లమాంబ 585వ జయంతి సందర్భంగా కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కె గంగవరం మండలంలోని పలు గ్రామాలలో మజ్జిగ రసన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆదుర్తి గోపాలరావు, ఏడిద నాగరాజు, కోల్రిపల్లి వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏడిద వెంకటరమణ, వానపల్లి రామకృష్ణ, ఆదినారాయణ, కోటిపల్లి తాతారావు తెలిపారు. మజ్జిగ తాగండి. చెప్పండి. నమస్తే అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో ఈరోజు శ్రీ కుమ్మరి ఆడపడుచు అయిన మొల్లమాంబ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కె గంగవరం మండలం కుమ్మరి శాలివాహన సంఘ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవి జయంతి ఉత్సవాలు ఎంతో ఆహ్లాదకరంగా జరుగుతుంది. మన తొలి తెలుగు కవిత్రి రామాయణం తొలిసారిగా తెలుగులోకి రచించిన మొల్లమాంబ గారు 15వ శతాబ్దం చెందిన మహోన్నత వ్యక్తి. బడుగు బలహీన వర్గాల నుండి ఉద్యమించిన తొలి తెలుగు కవిత్రి. 25,000 శ్లోకాలు 12 ఖండాలుగా ఉన్న రామాయణాన్ని 871 శ్లోకాలు 8 ఖండాలుగా సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ఈ సంక్షిప్తంగా సరళంగా తెలుగు భాషలో అనువదించు 5 రోజులు కేవలం 5 రోజుల్లో తెలుగు భాషలో అనువదించడం, అందరికీ అర్థమైన రీతిలో రామాయణాన్ని రచించడం మన తెలుగు తొలి కవిత్రి అయిన శ్రీ ఆత్కూరు మొల్లమాంబ గారు జయంతి 585వ జయంతి సందర్భంగా అందరికీ కుమ్మర శాలివాహన సోదరి మందులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కె గంగవరం మండలం శ్రీ వ్యవస్థాపకులైన శ్రీ ఆదుర్తి గోపాలరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పామర్ గ్రామైన కె గంగవరం మండలం ప్రెసిడెంట్ చైర్మన్ అయిన శ్రీ ఏడు నాగరాజు గారు ఆధ్వర్యంలో కమిటీ వారు కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ మొల్లమాంబ జయంతి దినోత్సవం జరుపుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఇక్కడ మజ్జిగి అలాగే రసన ఏర్పాటు చేసి కమిటీ వారందరూ కూడా మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చి కె గంగవరం మండలంలో ఏర్పాటు చేశారు. కాబట్టి వారందరికీ కూడా మొల్లమాంబ తరఫున వారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు పెద్దలు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మొల్లమాంబ.